ఓం శాంతి. ప్రతి సంవత్సరం చివర్లో మనం ఏం చేస్తాం? మన ఆర్థిక ఖాతాలన్నీ చూసుకుంటాం గదా. ఎంత సంపాదించాం, ఎంత ఖర్చుపెట్టాం, పొదుపెంతుంది, ఇలాగనమాట. కాని ఎప్పుడైనా మన ఆధ్యాత్మిక పొదుపు ఖాతా గురించి ఆలోచించామా? దాని సంగతేంటి? ఈరోజు ఈ విశ్లేషణలో మనం మన ఆధ్యాత్మిక సంపదను ఎలా అర్థం చేసుకోవాలి, ఇంకా ముఖ్యంగా దాన్నెలా పెంచుకోవాలి అనే అంశంలోకి కాస్త లోతుగా వెళ్దాం. అయితే ఈ ప్రశ్నతోనే మొదలుపెడదాం. గడిచిన ఈ సంవత్సరంలో మన ఆధ్యాత్మిక ఖాతా ఎలా ఉంది? మనం పడిన కష్టానికి, చేసిన పురుషార్థానికి తగినంత బ్యాలెన్స్ ఆ ఖాతాలో జమయిందా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. సరే, మన మొదటి విభాగం ఆధ్యాత్మిక ఖాతా సమీక్ష. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఆడిటింగ్ చేసినట్లు ఇప్పుడు మనం మన స్పిరిచువల్ బ్యాలెన్స్ షీట్ను ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు దీని గురించి మూల గ్రంథంలో ఏం చెప్పారో తెలుసా? బ్రహ్మకుమారిల ఆధ్యాత్మిక మార్గదర్శకులైన బాబ్దాదా, జగదంబమాత ఆత్మల ఖాతాలను సమీక్షించినప్పుడు చాలామంది విషయంలో వాళ్ళొక ఊహించని విషయాన్ని గమనించారట. ఇక్కడే అసలు సమస్య ఉంది. ఆత్మలు ఎంతో పురుషార్థం చేశారు, స్మృతిలో ఉన్నారు, సేవ చేశారు, అన్నీ చేశారు. అయినా సరే వాళ్ల ఖాతాలో ఉండాల్సినంత జమ మాత్రం లేదు. పెట్టిన కృషికి వచ్చిన ప్రతిఫలానికి మధ్య ఒక పెద్ద గ్యాప్ కనిపిస్తుంది. మరి ఈ ఆధ్యాత్మిక లోటుకు కారణమేంటి? ఖాతా ఎందుకు తక్కువగా ఉంది? దీనికి గల 2 ప్రధాన కారణాలను ఇప్పుడు మనం చూద్దాం. అందులో మొదటిది యోగాభ్యాసానికి సంబంధించింది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన తేడాను మనం గమనించాలి. కేవలం ఉదయం, సాయంత్రం లాంటి నిర్ణీత సమయాల్లో యోగాభ్యాసం చేయడం వేరు. యోగ ప్రభావం మన ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో, ప్రతి కర్మలో రోజంతా కనిపించే యోగి జీవితాన్ని గడపడం వేరు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యోగీ జీవనశైలి లేనప్పుడు ఆధ్యాత్మిక జమలు కంటిన్యూస్గా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి. యోగం చేసేటప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది, కానీ ఆ ప్రభావం మన రోజువారీ జీవితంలో కనిపించకపోతే ఖాతాలో జమ మాత్రం తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు 3వ విభాగానికి వెళదాం. సేవ యొక్క ఫలాన్ని తినేయడం. మన ఖాతా బ్యాలెన్స్ తక్కువగా ఉండటానికి ఇది రెండో అతి ముఖ్యమైన కారణం. చాలా స్పష్టంగా చెప్పాలంటే అహంకారమే అసలు దోషి. అది మనం కష్టపడి చేసిన మంచి పనుల ఫలాలను అవి ఖాతాలో జమ అవ్వకముందే తినేస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూడండి. మనం గొప్ప సేవ చేస్తాం, ఎంతో కష్టపడతాం. అంతా అయ్యాక నేను చేశాను, నా వల్లే ఇది జరిగింది అని దాని క్రెడిట్ తీసుకున్నామంటే ఆ సేవా ఫలాన్ని మనం తినేసినట్టే అన్నమాట. ఫలితంగా ఏమవుతుంది? ఆ పుణ్యం మన ఆధ్యాత్మిక ఖాతాలో జమ అవ్వకుండా పోతుంది. ఈ వాక్యం అసలు నిజాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. సేవ యొక్క అసలు లక్ష్యం మన వైపుకి కాదు, భగవంతుని వైపుకి అందరి దృష్టిని మళ్లించడం. ఎప్పుడైతే ఇతరులకు ఆ అనుభవం కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన ఆధ్యాత్మిక ఖాతా పెరుగుతుంది. సరే, 4వ విభాగం పొదుపునకు వజ్రపు తాళం చెవి. ఇప్పటివరకు సమస్య ఏంటి, దానికి కారణాలేంటో చూశాం. ఇప్పుడు అసలైన పరిష్కారమేంటో చూద్దాం. మనం ఎదుర్చూస్తున్న ప్రశ్న ఇదే గదా. ఎంత కష్టపడినా జమకాని మన ఖాతాను తెరిచే ఆ మ్యాజికల్ కీ, ఆ తాళం చెవి ఏంటి? సమాధానం చాలా సింపుల్, కాని చాలా శక్తివంతమైనది. ఆ వజ్రపు తాళం చెవి 2 విషయాలు: నిమిత్తభావం మరియు నిర్మాణభావం. అంటే చేసేది నేను కాదు, భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అనే భావనతో ఉండటం, ఇంకా వినమ్రతతో ఉండటం. ఈ ఒక్క తాళంచెవిని వాడితే చాలు. అప్పుడు మనం చేసే ఒక్క క్షణం సేవ కూడా గంటల కొద్దీ ఆధ్యాత్మిక పొదుపుగా మారిపోతుంది. ఇది మన జమఖాతాను చాలా వేగంగా నింపేస్తుంది. 5వ విభాగం మహాదాతగా అవ్వండి. కేవలం సమస్యను పరిష్కరించడమే కాదు, రాబోయే సంవత్సరానికి మనమందరం ఒక కొత్త, ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకుందాం. రాబోయే సంవత్సరానికి మన లక్ష్యం ఒక అఖండ మహాదానిగా అవ్వడం. దానానికి 3 మార్గాలున్నాయి. మనస్సు ద్వారా శక్తులను, మాటల ద్వారా జ్ఞానాన్ని మరియు కర్మల ద్వారా, అంటే మన చేతల ద్వారా గుణాలను దానం చేయడం. ఈ 3 రకాల దానాలను వివరంగా చూస్తే, ఈ రోజుల్లో ప్రజలు జ్ఞానాన్ని వినడం కన్నా గుణాలను మన చెట్టల్లో చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. వాళ్ళు చూసి నేర్చుకోవాలని కోరుకుంటున్నారు. మన నడవడికే వారికి పెద్ద సందేశం కావాలి. ఇక్కడొక విషయం మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మన వ్యక్తిగత బాధ్యత. ఇతరులు ఏం చేస్తున్నారు లేదా ఏం చేయడం లేదు అనేది మనకు అనవసరం.
ఎవరు స్వయంగా ముందుకొచ్చి ఈ బాధ్యత తీసుకుంటారో వారే నిజమైన విజయులవుతారు. ఇక చివరిగా 6వ విభాగానికి వచ్చేశాం. పాత అలవాట్లకు వీడుకోలు. ముగించే ముందు మన పురోగతికి అడ్డుపడుతున్న ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. నిర్లక్ష్యం. ఇదే మన పురోగతికి అతి పెద్ద శత్రువు. అయిపోతుందిలే, చేసేస్తాంలే అనే ఆ అలసత్వం, ఆ నిర్లక్ష్య వైఖరి మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. ఈ పాత భాషను, ఈ పాత అలవాట్లను మనం పూర్తిగా విడిచిపెట్టాలి. మరి ఈ నిర్లక్ష్యానికి పరిష్కారమేంటి? చాలా సులభం. నడిపించేవారు భగవంతుడు అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం కేవలం నిమిత్తమాత్రులం అని భావించినప్పుడు ఏ పనైనా తేలికగా అనిపిస్తుంది. మనపై ఎలాంటి భారమూ ఉండదు. కాబట్టి ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: ఈ కొత్త సంవత్సరంలో మన జీవితంలో, మన పురుషార్థంలో మనం ఏ కొత్తదనాన్ని తీసుకురాబోతున్నాం? పాత అలవాట్లను వదిలి మన ఆధ్యాత్మిక ఖాతాను నింపడానికి ఏ కొత్త సంకల్పం చేయబోతున్నాం? ఆలోచించండి. ఓం శాంతి.